save a life. Download UBlood app. UBlood for the new blood. గతంలో చాలా ప్రదేశాల్లో చాలా దేవాలయాల్లో గోశాలను చూసే అవకాశం వచ్చింది, కానీ ఈ గోశాల చూసి మాత్రం ఇది చాలా ప్రత్యేకతది. ఈ గోవులకు మనం పెట్టే ఆహారం ఏవేవైనా ఆహారాలు పెడుతున్నాము, ఏ ఆహారాలు ఏ భగవానుడికి నవగ్రహాలు కానీ సూర్యభగవానుడి చంద్రభగవానుడు కానీ వాటికి సంబంధించినవన్నీ కూడా చేసి పితృదేవతలు మనసు శాంతించాలన్నా, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలన్నా, ఉన్నత విద్యలు కావాలన్నా, ఏది కావాలన్నా గోవుని మించిన దైవం లేదు. అమ్మ తర్వాత అమ్మ ఎవరు అంటే గోవే. తల్లి పాలు లేకపోయినప్పుడు కూడా గోవు పాలు తాగి పెరిగిన వాళ్ళు చాలా చాలా చాలామంది ఉంటారు. ఇవాళ ప్రత్యక్ష దైవం మనకందరికీ కూడా ఇది. చాలా గోశాలకి వెళ్ళా కానీ ఇలా ఆహారం చేతులతో పెట్టగలగటం కానీ చూడటం అదృష్టం. మా నాగభూషణం గారు ఎప్పటి నుంచో అంటున్నది, వాళ్ళు కుదిరింది ఇది. వారి అదృష్టం, వారి అదృష్టం కాదు, మా అదృష్టం. చాలా చాలా అంటే గోవుని మించిన దైవం లేదు అని చెప్పాను ఇంతకీ. అలాగే ఆ గోమూత్రం ఎంత విలువైంది, గో పేడ ఎంత విలువైంది, ఎన్ని రకాల ఆరోగ్యానికి ఉపకారం అవుతాయి ఆ నెయ్యి కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా గొప్ప విషయాలు. దీన్ని ఇంత చక్కగా ఆర్టిఫిషియాలిటీ అనేది లేకుండా, కెమికల్స్ అనేవి లేకుండా న్యాచురల్ గ్రోత్ చేస్తూ పళ్ళు, మినువులు, దినుసులు, నవగ్రహాలకు జరిగించలు అన్నీ చేయడమే కాకుండా మళ్ళీ పాలిచ్చాయి సూడిగా ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మిగిలిన రోజుల్లో పొలంలోకి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ తిప్పదగలు కానీ మరి అన్ని రకరకాల పాదులన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా తింటూ ఆ ఎండలో ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ కొంతకాలం ఉంటూ ఉన్నది నిజంగా చాలా చాలా గొప్ప విషయం. ఇన్నాళ్ళు రాలేకపోయానే అని సిగ్గుపడుతున్నాను. ఇవాళకన్నా వచ్చే అదృష్టం మాకు కలిగినందుకు నాగభూషణం గారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా గోవుని పూజించండి. గోమాత అంటే తల్లి తర్వాత తల్లి గోమాత. ఎప్పుడు కూడా మనకి అన్ని సకల ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు అన్నీ ప్రసాదించే దేవత, ప్రత్యక్ష దేవుడు గోమాత.